ఇప్పటి వరకు దత్తు ఆచార్య చెప్పిన దాని ప్రకారం ఫటాఫట్ ఫస్ట్ దాని ఆన్సర్ చెప్పేసేయండి. log 13 base 2 minus log 5 minus base 2 log 5 base 2 log 5 base 2 వెరీ గుడ్. చలో సెకండ్ ఆన్సర్. log 7 base 3 log 3 2 base log 3 బేస్ ఈజ్ ఇంపార్టెంట్. బేస్ ను మర్చిపోకండి. రైట్. రైట్. నౌ 91 the log 7 base 91 base 2 minus log 13 base 2 ఒక్క నిమిషం ఆగండి. ఎవరో కొంటెతనం చేశారు. రైట్. ఓకే, ఏమవుతుంది ఇది చెప్పండి. log 91 base 2 minus log 1 base 2 no sir 13 7 7 లాగ్ 1 బేస్ 2 ఎన్నిసార్లు చెప్తే ఏమున్నదమ్మా? ప్లస్ మైనస్ చెప్తే ఏమున్నది చెప్పు. లాగ్ 1 అంటేనే 0 కదా. what is your logic, please tell me. చెప్పండి. Sir, log 3 to the base 2 Okay. plus log 5 to the base 2 Okay. log 11 to the base log 11 to the base 2. Okay. Now what about this? Sir, log 2 square to the base 13 2 square. ఓకే, ఇప్పుడు 2 స్క్వేర్ దగ్గరికి వెళ్ళకమ్మా 4 పెట్టుకో. ఏం కాదు. ఇప్పుడు వెళ్ళకు, మళ్ళీ చెప్తాను అది. నెక్స్ట్ log 3 to the base 13 log 3 to the base 13 log 25 log 25 to the base 13 base to the 13 నో ప్రాబ్లం. ఇప్పుడు ఈ విధంగా రాసుకుంటాం. బట్ ఈ రెండు ఉన్నాయి చూడండి, లాగ్ 4 లాగ్ 25. మీరు ప్రైమ్ నంబర్స్లలో నేను చెప్పాలనుకుంటున్నా సార్ అనే దానికి మనం ఇవాళ తెలుసుకోబోతున్నాం. ఓకే, ఆ విషయాన్ని మనం కొంచెం పక్కకి పెడితే, ఇప్పుడు సంహిత అడిగిన ఒక క్వశ్చన్ కు ఆన్సర్ ను నేను మిమ్మల్ని, నాకు చాలా రోజులకు ఒక డౌట్ ఉన్నది, ఆ డౌట్ మిమ్మల్ని అడుగుతా. చెప్తారా? షూర్ చెప్తారా? we will try our best sir to answer. నేను అడిగేది చాలా సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయి. ఎప్పుడు నేను ఎప్పుడు హార్డ్ క్వశ్చన్లు అడగను, మీకు తెలుసు కదా. yes and sir ఎంత ఈజీ క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చెప్తుంటారు. రైట్. జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఆస్క్ యూ, what is the value of this one? One Sure. sir Akka. yes sir sir No one. doubt. yes sir yes sir one sir ఇప్పుడు ఒరిజినల్ గా మ్యాథమెటిక్స్ అంటే ఏమో మీరు తెలుసుకోబోతున్నారు. రైట్. ఇప్పుడు నేను మిమ్మల్ని కౌంటర్ గా ఒకటి అడుగుతా, మీరు ఇది ఓకే అని ఒప్పుకుంటున్నారు కదా, దీంట్లో ఏం తప్పు లేదు కదా. లేదు sir ఏ ప్లేస్ లో 0 పెట్టండి. 0 పవర్ 0. ఏ ప్లేస్ లో 0 పెట్టండి. 0 పవర్ 0 కూడా 1 అవుతుందా? మరి మీరు ఏమన్నారు ఇప్పటిదాకా? ఏ పవర్ దేనికైనా 1 అవుతానని లేదా? అంటే మీరు అంటే ఇప్పుడు 0 పవర్ 0 మరి సార్ పైన అంటే ఏ బదులు ఏదైనా నంబర్ తీసుకోవచ్చు కదా సార్. అంటే ఏ బదులు ఏదైనా నంబర్ అంటే 0 నంబర్ సార్ న్యాచురల్ నెంబర్స్ తీసుకోవాలి సార్. Natural హోల్ numbers నెంబర్ తీసుకుంటే రాదు. సార్. ఓకే, చలో దేర్ఫోర్
మీరు బ్రాకెట్ లో ఒక కండిషన్ ఏం రాస్తున్నారు? ఏ Not equals to 0. Is not equals to 0. A is a natural. రైట్. ఓకే, Yes, sir. ఫైనల్ ఇప్పటికి కరెక్టా మరి చెప్పండి. Correct. చలో ఇట్లా రాయరాదు. దిస్ ఇస్ నాట్ ఈక్వల్ టు 0, రైట్? Yes, sir. ఓకే, మీరు అన్నదాన్ని నేను ఒప్పుకుంటున్నా. ఐఎమ్ యాక్సెప్టింగ్ యూ. ఏ ఇస్ నాట్, ఏ 0 power 0 ఇస్ నాట్ ఈక్వల్ టు 1. ఓకే, Sir. మళ్ళీ నాకు ఒక డౌట్ వచ్చిందబ్బా. Minus. కాదు, 1 power 0. One power 0. 1, sir. Sir, 1. షూరా? షూరా? Yes, sir. Yes, sir. మరి ఇటు రైట్ సైడ్ ఉన్న 1 కు పవర్ ఏందబ్బా? ఏం పవర్ చేస్తే ఈ 1 కు ఏం పవర్ చేస్తే ఇది 1 అవుతుంది? 1 power 0. మళ్ళా 1 power 0 అనేది 1, sir. 1 power 1. 1 power 1. ఈక్వల్ టు 1 power 1. 1 power 1. 1. రైట్? Sir, but bases are equal here. Exponents are not equal. ఇప్పుడు అక్కడికే వస్తున్నామ్మా తల్లి. ఇప్పుడు 2 sides బేసెస్ ఆర్ ఈక్వల్. అయితే ఇప్పుడు మ్యాథమెటిక్స్ లోపల ఒక గమ్మత్ ఏం జరుగుతుందో చూడండి. ఇఫ్ బోత్ సైడ్స్ ఆర్ ఈక్వల్, రైట్? Yeah. బోత్ సైడ్స్ బేసెస్ ఆర్ ఈక్వల్. అయితే ఎక్స్పోనెంట్స్ కూడా ఈక్వలే కదా. ఎక్స్పోనెంట్స్ ఆర్ ఈక్వల్. రైట్? ఎక్స్పోనెంట్స్ ఏమైతాయి మరి చెప్పండి? 0 ఈక్వల్ టు 1. 1. ఒకవేళ 0 ఈక్వల్ టు 1 అయింది అనుకోండి, ఎంత బాగుంటది తెలుసా? యాడ్ బోత్ సైడ్స్ 1. యాడ్ బోత్ సైడ్స్ 1. 0 ఈక్వల్ టు 1 కు 1 is equal. 1 ఈక్వల్ టు అగైన్ యాడ్ ప్లస్ 1. 2 equals to 2 3. is equals to 3. therefore 0 ఈక్వల్ టు 1 ఈక్వల్ టు 2 ఈక్వల్ టు 3 ఈక్వల్ టు అంటే అర్థం తెలుసా మీకు? 0 అన్నా 1 అన్నా 2 అన్నా 3 అన్నా 4 అన్నా 5 అన్నా అన్ని ఈక్వల్ అన్న. అన్ని ఈక్వల్, సార్. ఈక్వలే, రైట్? అన్ని Yes, sir. ఈక్వలే అయినప్పుడు ఏ ఆన్సర్ వస్తే ఏమున్నది మ్యాథమెటిక్స్ లా? అన్ని ఆన్సర్లు రైటే. ఈ ఆన్సర్ రైట్, ఈ ఆన్సర్ తప్పని అనద్దిగా ఇప్పటి నుంచి. అంతే కదా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 + 3 = ఒక పిల్లవాడు 7 అన్నాడు. 7 అంటే రైట్ ఆరో రాంగ్? రాంగ్. ఎందుకు రాంగ్? ఇప్పటిదాకా అన్నారు కదా 5 = 7 కదా. పవర్స్ ఎప్పుడైనా ఇంటి చేయాలి, ప్లస్ చేయొద్దు. నేను ఎక్కడ ప్లస్ చేసిన? ఇప్పుడు ఎక్కడ ప్లస్ చేసినా, ఎక్కడ ఇంటూ చేసిన? నేను అన్న లాజిక్ ఇక్కడ అర్థమైందా మీకు? ఒకవేళ ఇది అయిందనుకోండి, 0 ఈక్వల్ టు 1 అవుతుంది, 1 ఈక్వల్ టు 2 అవుతుంది, 2 ఈక్వల్ టు 3 అవుతుంది. అట్లా అన్నప్పుడు అన్ని నంబర్స్ ఈక్వల్ అవుతాయి. ఇప్పుడు 2 మామిడి పండ్లు తీసుకొచ్చినా 10 మామిడి పండ్లు తీసుకొచ్చినా ఈక్వల్ అన్నట్టే. అన్ఈక్వల్ అనేది ఉండదు. ఇక ఎన్ని అన్నా ఇప్పుడు 100 రూపాయలు ఇచ్చినా 10 రూపాయలు ఇచ్చినా ఈక్వల్ అన్నట్టే. 100 రూపాయలు ఇచ్చినా పెద్దగా, 10 రూపాయలు ఇచ్చినా తక్కువ అని కాదు. అన్ని ఈక్వల్ అన్నట్టే మ్యాథమెటిక్స్ పరంగా, రైట్? ఇట్లయితే ఎంత బాగుంటది కదా. దేర్ఫోర్ ఈ రిజల్ట్ వస్తుంది కాబట్టి ఇక్కడ బేస్ దగ్గర మనం 1 ఉండడానికి లేదు. దేర్ఫోర్ అగైన్ బేస్, దిస్ బేస్ ఈజ్ అగైన్ నాట్ ఈక్వల్ టు 1 ఆల్సో. అంటే ఇప్పుడు log 1 బేస్ ఏ అన్నారు మీరు. నేను ఇప్పుడు బేస్ దేనికి ఈక్వల్ ఉండద్దు అన్నా? ఇప్పుడు 0.1. అంటే ఇప్పుడు లాగరిథమ్స్ అనేది మీకు ఎక్స్పోనెంట్స్ నుంచే వచ్చింది కదా.
లాగరిథమ్స్ అనేది ఎక్స్పోనెంట్స్ నుంచే వచ్చినప్పుడు ఇప్పుడు ఇక్కడ మనము ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ వి ఆర్ రైటింగ్ ఇట్ కెన్ వి రైట్ హియర్ 1? Can we write here 1? Yes, sir. You can't write there 1. Therefore base place లో మీరు ఏం ఉంచరాదు? 0 and 1 రెండు ఉంచరాదు. కానీ 0 కంటే పెద్దగా 0.1, 0.2, 0.3 ఇవి ఉంచుకోవచ్చు మీరు. You can. కానీ 0 and 1 are not allowed. Other positive numbers are all allowed. Right? Now, therefore, log 1 base 1. Can you say the answer? 1, sir. No. No. No, sir. Samhita. Is your doubt clarified? Yes, sir. Right? ఎందుకు అర్థమైందా అమ్మా? Right. Let me go to another topic. మీకు ఈ ఫార్ములా గురించి తెలుసా? Log xy plus log x Wait. plus దీని ఆన్సర్ రాయండి అబ్బా మీరు. A to the power of m into n. A to the power of M into a to the power of A to the power of mn. mn. Okay. Now, let us take equal to x. ఇప్పుడు నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. నా నేను ఏం అడుగుతుంటే వాటికి ఆన్సర్ రాసుకోవాలి, రైట్? ఇఫ్ then please write a logarithmic form for this one. Log x base a equal to mn. Dimmal rasko. ఏమండి దీని ఆన్సర్ చెప్పండి. Log x to the base a is equal to mn. Therefore mn. Okay. M equal to mn. Wait. Answer right. Yeah. Log. mn is equal to log x base. రాశారా మీరు? నాకు చెప్తున్నారా? రాశారా? Let it be 1. Let it be 1. Okay. లాగే పెట్టిన మరి. నాకు ఇంకొక రూల్ ఉందమ్మా నా దగ్గర. ఏంటంటే ఇది కూడా ఉందా లేదా నా దగ్గర? ఎట్లా చెప్పండి? ఇప్పుడు a to the power of m whole raised to n also equal to x also. Yes, sir. అవునా? Yes, sir. చెప్పండి దీన్ని. ఇప్పుడు దీంట్లో బేస్ ఏం తీసుకుంటారంటే a raised to m తీసుకోవాలా? బేస్ ఏం తీసుకోవాలి? A raised to m. a raised to m ను బేస్ గా తీసుకోవాలి. ఓకే ఎక్స్పోనెంట్ ఏం తీసుకుంటారు? n. ఓకే, ఇప్పుడు రాయండి దీన్ని. Log X. Then Base am n is equal to Log x base a power n.
log x to the base of a to the power of m. X power m. అవునా? Sir, మీరు a Base power a of m power base- m. ఏ పవర్ ఏమవుతుంది? base M. log x a to the power to the base of a to the power of m. To the power of a Huh? to the power of నా కానీ ఇప్పుడు మనకు ఇక్కడ చూడండి ఎక్స్ వాల్యూ ఏమని తెలుసు అబ్బా? ఎక్స్ ఇక్కడ ఎక్స్ వాల్యూ ఇంకొకటి ఏమని తెలుసు మనకు? A power mn. ఏ పవర్ ఎంఎన్ అని తెలుసు, రైట్? ఓకే, వి కాంట్ అరైవ్ టు దట్ రిజల్ట్, మిస్లెడ్ సమ్వే. ఓకే, ఇప్పుడు మనకేం కావాలి అంటే ఇక్కడ ఎక్స్ వాల్యూ ఉంది కదా, ఎక్స్ వాల్యూ ఉందా? ఎక్స్ ప్లేస్ లో ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు అబ్బా చెప్పండి? A power mn. ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ సబ్స్టిట్యూట్ చేయొచ్చా? Yes. Yeah. Now you take this one. Sorry, నెక్స్ట్ దాన్ని నేను చేశాను చూడండి, దాన్ని కట్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం రాస్తారంటే టేక్ దిస్ వన్, రైట్? Now in the place of x substitute what are you going to substitute? A power m whole power n. Sorry. A power m. A power m whole power n substitute. Okay, Yes sir. ఏం సబ్స్టిట్యూట్ చేయాలబ్బా? mn is equals to log a power m whole ఇప్పుడు power ఈ x ప్లేస్ లో ఏం సబ్స్టిట్యూట్ చేస్తారు మీరు? n. A power m whole power n. Yeah, therefore now what it has become? Log a power m whole power n base a. వెరీ గుడ్. ఇప్పుడు రాయండి Equals to log a ఇక్కడ power m ఇక్కడ base a. ఏముంది? సారీ, చాలా ప్రాబ్లం ఇస్తుందమ్మా. రైట్, నౌ వాట్ ఇట్ విల్ బికమ్ నౌ? ఇది mn, రైట్? Yes. అవునా? Yes. Yes అవునా sir. కదా? Yes mn, sir. right? Now here mn is there. Now what is m here? What is m here? అంతేనా? power, sir. రైట్. దేని పవరు? A. ఏ పవర్ m ఉంది, రైట్? అవునా? మనం చేస్తున్నంత రైట్ అయినా? Right. Somewhere we have misled this one. నాకు ఓన్లీ ఇదే ఉండాలి. ఏముండాలి? ఎక్స్ ప్లేస్ లో where it has gone up? Let me check where we have done the mistake. Okay.
Okay. Sai Siddheshwar, sit right. Sai Siddheshwar. ఓకే, ఏం లేదు, ఇక్కడ మనం చాలా చిన్న విషయము. వాట్ వి హావ్ రిటన్ హియర్, mn equals to log mn ఈజ్ ఈక్వల్ టు, నేను ఇక్కడే కంక్లూడ్ చేయాలి అసలు. ఆ mn ఈజ్ ఈక్వల్ టు ఏముందబ్బా మనం, log a లాగ్ x x బేస్ a ఉంది. base a. ఓకే, ఇప్పుడు దీని అర్థం ఏంటబ్బా చెప్పండి. mn is equals to log x. mn is equal to x, then అంటే mn is equal to అంటే log మనకి ఇక్కడ ఇక్కడ సపోజ్ ఇదంతా కూడా ఏంటి, లాగ్ ఎక్స్ బేసి అనేది దానికి అర్థం ఏంటి ఒరిజినల్ గా? That is equals to mn. that is equals to mn is equal to దట్ ఈజ్ ఈక్వల్ టు mn. అసలు ఒరిజినల్ గా నేను అర్థానికి వెళ్తున్నా. వాట్ ఈస్ మెంట్ బై దట్? ఈ లాగ్ ఎక్స్ బేస్ ఏ అనే దానికి నేను మూలాల్లోకి వెళ్తే మనం నిన్న ఏం చెప్పుకున్నాం, ఎక్స్పోనెంట్ అని చెప్పుకోలేదా? Yes, sir. A to the power of m whole to the power. అంటే ఇప్పుడు ఏ కు ఏం పవర్ పెడితే మనకు ఎక్స్ అనేది వస్తుందో అది అవుతుంది, రైట్? వాట్ ఈస్ దిస్? ఇట్ ఈస్ ద ఎక్స్పోనెంట్ ఆఫ్ ఏ టు గెట్ ద వాల్యూ ఎక్స్, అంతేనా? ఇప్పుడు అదేంటి, ప్రోడక్ట్ ఆఫ్ టూ నంబర్స్ అబ్బా మీకు ఇక్కడ. కానీ ఈ ప్రోడక్ట్ ఆఫ్ టూ నంబర్స్ లో ఒకటేమో ఆల్రెడీ మీకు ఒక ఎక్స్పోనెంట్ ఉంది, ఒకటేమో ఆల్రెడీ మీకు ఒక ఎక్స్పోనెంట్ ఉంది. దేర్ఫోర్ ఈ ఎక్స్పోనెంట్ n ఈక్వల్ టు అప్పుడు ఏ కు పవర్ ఏదైతే ఉందో అదే కావాలి కదా. yes sir. అంటే ఇక్కడ ఇది ఏమవుతుంది చెప్పండి? n ఇంటూ n ఇంటూ సంథింగ్ ఈక్వల్ టు మనకు కావాలి, అంతేనా? దేర్ఫోర్ ఆ విధంగా చేయాలి అంటే మీకు కొంచెం కన్ఫ్యూజన్ అవుతుంది కాబట్టి లెట్ us go in this manner. ఈ x అనే దాన్ని మనం అట్టిగన్న దీంట్లో తీసుకుందాం, రైట్? ఓకే, yeah, whole power n ఈక్వల్ టు ఏం చెప్పండి? A power m. a power mn. Okay, now let us convert directly it into fractional form of logarithmic form. How can we convert it into logarithmic form? ఇప్పుడు దీన్ని బేస్ గా తీసుకోండి. దీన్ని దేనిగా తీసుకుంటారు? base దీన్ని ఎక్స్పోనెంట్ గా తీసుకోండి, దీన్ని టోటల్ వాల్యూ గా తీసుకోండి. నౌ వాట్ ఇట్ విల్ బికమ్? నౌ టెల్ మీ. log a to the power of m n base n is equal to a m. okay, now it will be n is equal to Log a power mn to the base a power m. Power mn. log a power A power of m. a power mn
to the base a power m. base ఏనే కావాలబ్బా చేస్తున్నా నేను. I am doing this. What is happening here? ఈ ఫార్ములా మనకు అవసరం. What am I doing? Right. యా ఓకే, మనము రివర్స్ తీసుకున్నాం అబ్బా. మనం ఏం చేస్తున్నాం? రివర్స్ తీసుకున్నాం. యు టేక్ దిస్ పార్ట్, దిస్ సైడ్, దిస్ పార్ట్ అండ్ దిస్ సైడ్. మనకి ఇప్పుడు ఈజీగా అర్థమవుతుంది. ఐఎమ్ లిటిల్ బిట్ కన్ఫ్యూజ్ నౌ. ఇప్పుడు లాగరిథమిక్ ఫామ్ చేస్తే చూడండి. log ai logarithm. Now you tell me. mn is equal to ఇప్పుడు వస్తుంది. mn is equal to Logarithm form is ml. Yeah, you will get the answer now. mn is equal to base ఏంటి? log a log e to the a power of mn X. m all to the power of m. Power of n. Power of m whole to the power a to the power of mn రాయండి. mn రాయన్నా. రాయాలి సార్, రాయాలి సార్. ఇప్పుడు mn ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమవుతుంది చెప్పండి. mn ఈజ్ ఈక్వల్ టు మనకి ఇక్కడ ఏమొచ్చింది చెప్పండి. log a a power mn base a. ఇక్కడ నాకున్న దీని ప్రకారము ఇక్కడ పవర్ ఏముందబ్బా? mn ఉంది. దీని వాల్యూ ఏమొచ్చిందబ్బా మనకు? mn వచ్చింది. నేను ఇక్కడ బ్రాకెట్ లో దీన్ని 1 అని ఉంచాను. 1 అంటే దీన్ని ఏమని రాసుకోవచ్చు చెప్పండి. ఇక్కడ నాకు లాగరిథంలలో ఉన్నాయి. బేస్ అనేది ఒకటి ఉంది. లాగరిథం కి ఏముంది ఇక్కడ? బేస్ a. ఈ 1 కు బదులుగా నేను ఏమని రాసుకోవచ్చు? a 1 కు బదులుగా నేను ఏం రాయొచ్చు? Log a to the base a. ఇక్కడ బేస్ ఉంది కదా, ఇక్కడ బేస్ ఏనే ఉంచాలి అంటే నేను ఇక్కడ కూడా ఏం ఉంచాలి మరి? 1 ఉండాలంటే ఇప్పుడు నీకు ఇక్కడ ఉన్న బయట ఉన్న పవర్ ఏమైంది మీకు? ఇక్కడ చూడండి, ఈ రెండింటిని చూడండి ఒక్కసారి. ఇక్కడ తెచ్చారు అంటే పైన ఉన్న పవర్ యా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ mn ఉంచకుండా mnp ఉంచాను. ఇక్కడ కూడా ఏమొస్తదచ్చు? mnp mnp. ఇప్పుడు ఇక్కడ ఏ mnp ఉంచాను అనుకోండి, ఇక్కడ కూడా ఏమొస్తుంది? ఆన్ ద హోల్ what is the formula ultimately become? the base of You see, I am going to ask you something. దానికి మీరు ఇప్పుడు ఇప్పటిదాకా ఏం అండర్స్టాండ్ అయిందో దానికి ఆన్సర్ చెప్పండి. రైట్? ఏ పవర్ m ఉందనుకోండి, మరి దీని ఆన్సర్ ఏం కావాలి ఇప్పుడు చెప్పండి. m log a base x. ఏమి? m log a base x.
అంటే ఏం మనం ఇప్పటిదాకా డిస్కషన్ చేసిన దాంట్లో ఈ ఎక్స్పోనెంట్ అనేది ఫ్రంట్ ఏ వస్తుంది. పవర్ ఎం అనే యోగిత ఏ పవర్ ఎం అనే పవర్ లో ఎక్స్పోనెంట్ అనేది ఎక్కడికి వస్తుందబ్బా? ముందటికి వస్తుంది. ముందటికి Log log a base x అవుతుంది, రైట్? నౌ ప్లీజ్ రైట్ ద ఆన్సర్స్ ఫర్ దీస్ క్వశ్చన్స్. ఓకే, ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, వాటికి ఆన్సర్ రాసేయండి అబ్బా, ఫటాఫట్ ఆన్సర్ రాసేయాలి. ఓకే, log 32 base 3. Log 243 base 2. Right? Log 3125 base 11. फटाफट आंसर रासें. Log 12321 base 3. Sorry, 1231 వద్దు. Sorry. వీటికైతే ఆన్సర్ రాయండి, అప్పటి వరకు నేను క్వశ్చన్స్ ఇస్తాను. Sir, second answer is 5 log 2 to the base 3. First answer 5 log 5 log 2 to the base 3. Log 2 to the base 3. 5 log 2 to the base 3. 3. Very good. Chalo, next. 5 log 3 to the base. 5 log 3 to the base 2. 5 log 3 the base 2. To the base 2. to the base 2. Chalo, next. 2 kada 2. Okay. What is 3125? నేను తర్వాత మార్చానమ్మా, మీరు ముందు రాసుకున్నారు కానీ తర్వాత మార్చాను. 1331. ముందుది సార్. Yes, sir. 3125. 3125. Printing mistake. Printing mistake. ఓకే సార్. ఇప్పుడు నేను ఇంకా ఒక క్వశ్చన్ అడుగుతాను, దీనికి ఇప్పుడు మీరు కొంచెం ఎక్కువ ఆలోచించి ఆన్సర్ చెప్పాలి, రైట్? కొంచెం ఎక్కువ ఆలోచించాలి, మరీ ఎక్కువ ఆలోచించకండి. ఓకే, నౌ హియర్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ ఐఎమ్ చేంజింగ్ ఇట్ టు 2. I'm changing. Next question, Ryan. This is 3. This is 729. This is 625. Is 5.
క్వశ్చన్స్ కొంచెం డిఫికల్ట్ ఇస్తాను, కొంచెమే డిఫికల్ట్, ఎక్కువ కాదు, ఎక్కువ ఫీల్ కాకండి. How many questions I have given to you? 6. What is the answer of first one? 5 log 2 power 5 base 2. అయితే ఇక్కడ మనం ఒక చిన్న విషయాన్ని గమనించాలా, ఇది 5 log 2 base 2 అయిందా? అయింది సార్. But you know log 2 base 2 is 1. కదా? అంటే మనం ఇక్కడ ఏం రాయొచ్చు అబ్బా చెప్పండి? 2 1 is equal to 1. 5 into 1 is equal to మనం 5. ఈ స్టైల్లో చేయాలి ఎగ్జామ్, రైట్? What is that? 5 into 1 equal to 5. ఆన్సర్ మనం ఈ స్టైల్లో రాయాలి. Why 5 into 1 equal to 5? Because log 2 the base 2 is equals to 1. Is equal to 1. Because log a base log a to the base a is equal to 1. since okay ఏంటి log a base a equal to 1. log a base a Base a is equal to 1. 1 అని రాయాలి. ఓకే, క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ ఇప్పుడు రాయాలి. సార్ మాకు 4th one కొంచెం డౌట్ సార్ అనే వాళ్ళు ఉన్నారా? దానికి హింట్ ఇస్తాను కావచ్చు. సార్ వచ్చింది. హింట్ ఇవ్వనా? 4th one కు హింట్ ఇవ్వనా? 1/2 log ఇవ్వండి వాళ్ళు. root a equal to sorry a to the power of 1/2.
a to the power of 1/2. a to the power of 1/2. This logic you use over there. Log 2 to the power of 1/2 to the base 2. నాకు దీని ఆన్సర్ చెప్పండి. log 729 base 3 6. ఇక చూడండి, మీరు ఈ మెథడ్ లోనే చేయాల్సిన అవసరం లేదు. యాక్చువల్లీ నేను ఇది మీకు వేరే మెథడ్ చెప్పినట్లు లెక్క. ఒరిజినల్ గా